బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని గోపాలకృష్ణయ్య పాఠశాలలో ఫ్రూట్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు ఎన్ రాజు విచ్చేశారు. పండ్లు తినడం వలన కలిగే లాభాలను విద్యార్థులకు కూలంకుషంగా వివరించారు. పండ్ల వేషధారణలతో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ నేలనూతల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల జీవనశైలిలో పండ్లు ముఖ్య పాత్రను పోషిస్తాయని అన్నారు. పోషకాహారం లోపం వల్లే విద్యార్థులు రోగాల బారిన పడి పాఠశాలకు గైర్హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు జాతీయ సంపద అని ఆయన గుర్తు చేశారు. ఫ్రూట్స్ డే సందర్భంగా విద్యార్థులకు పండ్లు తినడం వలన కలిగే లాభాలను వివరించామన్నారు. నేటి యువతరం చెడు తిండ్లకు అలవాటు పడి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని చెప్పారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. మన శరీరానికి కావాల్సిన పోషకాలు పండ్లలో ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ పండ్లను ఆహారంగా తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పారు. యువత ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేఖ, ఉపాధ్యాయులు గిరిజ, ఆమని, అనిత, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, అమీర్, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నేలనూతల శ్రీధర్, కరస్పాండెంట్ ఆఫ్ శ్రీ గోపాలకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బుచ్చిరెడ్డిపాలెం. ఈరోజు మా పాఠశాలలో ఫ్రూట్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రకృతిలో మనకు భగవంతుడు ఇచ్చిన వరము పండ్లు, పూలు. సో ఈ పండ్లలో ఎన్ని డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా విద్యార్థులకి పరిచయం చేయడం, వాటి మీద రైమ్స్, వాటి మీద మోనో యాక్షను, ఇలాంటివన్నీ కూడా చేయిస్తే విద్యార్థులకి పండ్లు బాగా తినాలి అనేటువంటి ఒక కోరిక ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు చిన్నారులందరూ కూడా ఆహారం చాలా బాధగా ఉంది, తీసుకోవడం వాళ్ళు ఏవి తినట్లేదు. వాళ్ళకి నచ్చినటువంటి ఈ జంక్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటున్నారు. డాక్టర్లు ఏమో జ్వరం వచ్చిన తర్వాత పండ్లు తినమంటారు. కాబట్టి సహజంగా స్నాక్స్లోనే పండ్లను పెట్టేటువంటి వ్యవస్థని ఈరోజు ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులు కూడా ఈరోజు ఇదే అవగాహన కార్యక్రమం. మా ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు గారు, చిల్డ్రన్ స్పెషలిస్టు, అతిథిగా పాల్గొని తల్లిదండ్రులకి ఈ యొక్క పండ్ల సంబంధించినటువంటి విటమిన్స్ ఎలా ఏమిటి ఉపయోగపడతాయన్నీ కూడా తల్లులకి తెలియచెప్పారు. అలాగే ఈనాటి మా ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు శ్రీ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారు మా పాఠశాలకు అతిథిగా విచ్చేశారు. వారు మా తాతగారైన గోపాలకృష్ణ గారి దగ్గర విద్యార్థిగా చదువుకున్నారు. సో కాబట్టి వారు ఒక మంచి నిజాయితీ పరులు. వాళ్ళు రెడ్ క్రాస్ని సేవాభావంతో చక్కగా నిర్వహణ చేస్తున్నారు. సో ఈ యొక్క ఫ్రూట్ డే సందర్భంగా విద్యార్థులందరికీ కూడా అందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని తీసుకొని వచ్చారు. అవన్నీ ప్రదర్శనగా ఏర్పాటు చేసి విద్యార్థులకి ఆ తర్వాత వీటిని ఈ రోజున ఫ్రూట్స్ రకరకాల కెమికల్స్ కూడా వేస్తున్నారు. సో వాటిని ఉప్పు నీటితో కడగడము, శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా విద్యార్థులకి నేర్పించి వాళ్ళు ఫ్రూట్ని ఎలా తినాలనే విషయాన్ని తెలియజెప్పడం కోసం ఈరోజు ఈ ఫ్రూట్ డే యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని మేము ఈ పాఠశాలలో ఏర్పాటు చేశాం.